ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున 51వ కీర్తన చాలా కాంట్రవర్సీ సబ్జెక్ట్‌ని మనం చదువుకుందాం. అక్కడ దావీదు భక్తుడు అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నీ వాత్సల్యత, నీ బాహుళ్యత నా పైన చూపించు. నేను పాపంలో పుట్టాను అని చెబుతూ అలా పాపము నేను ఆవరించుకున్నాను. పాపం నాకు అంటుకుంది అని కొన్ని సందర్భాల్లో అక్కడ 1-5 వచనాలు 4 వచనాల వరకు ఇక్కడ దావీదు భక్తుడు మాట్లాడతాడు. 5వ వచనంలోకి వెళ్ళేసరికి పాపములో నేను పుట్టాను, పాపమనే లోకములోనే నా తల్లి గర్భమును ధరించింది అని చెప్తున్నారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నామంటే ప్రతి మనిషి కూడా పుట్టుకతోనే పాపి అని అర్థం చేసుకుంటున్నాం. వాస్తవానికి మనము దీన్ని పరిగణనలోకి తీసుకుంటే పాపము అనే లోకములో లేదా పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. దీన్ని దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనిషి ఎవడో కూడా పుట్టుకతో పాపి కాదు, పుట్టిన తర్వాత పాపి. నా మాట మీకు అర్థమైంది కదండి. ప్రతి మనిషిని కూడా దేవుడు పుట్టుకతో పాపాత్మునిగా పుట్టించలేదు. పుట్టిన తరువాత ఆ మనిషి క్రియల చేత పాపం చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఫంక్షన్కి కానీ ఒక పెళ్ళికి కానీ మనం వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్కి ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు మనము అక్కడ ఉన్నటువంటి స్నేహితులకి మనం ఒక బహుమానం తీసుకుని వెళ్తాం. తీసుకుని వెళ్ళేటప్పుడు మంచి బహుమానమే తీసుకువెళ్తాం. పగిలిపోయినవి, పాడైపోయినవి మనము బహుమానంగా వారికి ఇవ్వము. మంచి బహుమానమే ఇస్తాం. ఒకవేళ పగిలిపోయిన బహుమానాలను, పాడైపోయిన బహుమానాలను ప్యాక్ చేసి పార్సిల్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వారు మరలా తిరిగి మనల్ని దూషణ విధంగా మాట్లాడతారు, మనల్ని దూషిస్తారు, అసహించుకుంటారు. ఆ విషయం మనకు తెలుసు. కావున మనం ఏం చేస్తామంటే మంచి బహుమానమే ఇస్తాం తీసుకెళ్ళి. అలాగే ఒక మానవ మాతృడిగా నీవే ఒక మంచి బహుమానము నీ స్నేహితుడికి ఇస్తుంటే మరి సాక్షాత్ పరలోకపు తండ్రి కుమారుడు నువ్వు, కుమార్తెవు నీవు, దేవుడు నీకు ఎందుకని చెడ్డ బహుమానం ఇస్తాడు? మంచి బహుమానమే ఇస్తాడండి. ఈ రాధా మనోహర్ దాస్ గారు కానీ, ఇంకా నిత్యానంద స్వామి అనేవారు కానీ, ఇంకా చాలామంది నాకు కనబడుతున్నారు. వీళ్ళందరూ ఏం చెప్తారంటే క్రైస్తవులారా, ప్రతి మనిషి కూడా పాపంతో పుడుతున్నారు కాబట్టి, ప్రతి మనిషి పాపి 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 అంటున్నారు కాబట్టి, మరి పుట్టించడం మానేయండిరా. ఎందుకురా పాపాత్మలు కనడం ఎందుకురా? పాపాత్మలు కనడం ఎందుకు? వారిని మళ్ళా పాపం చేసాం ప్రభువా, మేము పాపులం అని పాటలు పాడడం ఎందుకురా? నా పాపాన్ని కడగమని దేవుని దగ్గర ఏడవడం ఎందుకురా? పాపాత్మలు కనడమే మానేస్తే వదిలిపోద్దుగా అంటున్నారండి మనం చెప్పిన బోధ వలన. ఏమండి, ఇది BOUY PD సుందరరావు గారి బోధ కాదు, గంటెల ప్రకాష్ గారి బోధ కాదు, ప్రవీణ్ పగడాల గారి బోధ కాదు, ఇంకా ఇంకా ఇటువంటి గొప్ప పేరుగాంచిన వారు ఎవరైతే ఉన్నారో, వివాదాస్పద వారు కానీ, కాంట్రవర్సీ సబ్జెక్టులు మాట్లాడేవారు కానీ, న్యాయమైన వర్తమానం ఇచ్చేవారు కానీ, పెద్దవారు ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ ఛానల్లో, వారిని చూసి నేర్చుకున్న బోధ అయితే కాదు ఇది. దేవుని బోధ, పరిశుద్ధమైన గ్రంథాన్ని చదివినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బోధ. ఏంటి ఈ బోధ అంటే, పాపమనే లోకములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. పాపములోనే నేను పుట్టాను ప్రభువా, పాపములోనే నేను పుట్టాను ప్రభువా అంటే తల్లిదండ్రుల యొక్క కలయిక పాపం కాదు. మళ్ళీ అక్కడ దేవుని మర్మము తప్పుగా మనం అవకాశం వచ్చేస్తే తప్పు అనే అవకాశం. తల్లిదండ్రుల యొక్క కలయిక పాపం కాదు, పవిత్రమైందే. అందుకే వివాహం అన్ని విషయంలో ఘనమైనది, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కదని చెప్పాడు దేవుడు. ఏమండి, తల్లిదండ్రుల యొక్క కలయిక పాపం కాదు. మరి ఎలాగ మనిషి పాపములో పుట్టాడు అంటే, పాపమనే లోకంలో పుట్టాడండి. ఈ పాపమంతా ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ దేవుడు తినొద్దు అనే ఫలము తీసుకోవడం ద్వారా, చెయ్యొద్దు అనే పని చేయడం ద్వారా ఈ భూమి అంతా కూడా పాపముతో నింపబడింది. తర్వాత మానవుని యొక్క లక్షణాలు, గుణలక్షణాలన్నీ అపవాది క్రియలకు అప్పగింపబడి అపవాదులో ఉండి అనేక పాపములు చేస్తూ, అపవాది చిన్నవారిని మొదలుకొని పెద్దవారిని మొదలుకొని అందరినీ కూడా పాపములోని దించడానికి, పాపములు చేయించడానికి వాడు నిత్యం డ్యూటీ అది.
దేవుడు దావీదు భక్తుడు మాట్లాడేది అదే. అయ్యా, పాపము చేయించే డ్యూటీ ఉంది కదా ఇక్కడ అపవాది. వాడు ఉన్నటువంటి ఈ లోకంలో నేను పుట్టానయ్యా. కనుక నాలో పాపం లేదయ్యా. నేను పాపమని లోకంలో పుట్టాను. నాలో పాపం లేదు. కావున నా క్రియల చేత నేను చేసిన ఈ పాపాన్ని నన్ను క్షమించు. నన్ను కడుగు. నన్ను పవిత్రునిగా చెయ్యి. నన్ను హిస్సోపుతో కడుగు. హిమము కంటే తెల్లగా మార్చు. నేను ఈ పాపమనే క్రియల్ని విడిచిపెడుతున్నాను. నీ యందు భయభక్తులు కలిగి ఉండి నీ పరిచర్య చేస్తాను. నిన్ను గురించి ప్రకటిస్తానయ్యా అని దావీదు చేస్తున్న ఆ 51వ కీర్తనలో కన్నీటి విజ్ఞాపన ప్రార్థనది. పాపములో పుట్టడం అంటే పాపమని లోకములో పుట్టడం, పాపంతో పుట్టడం కాదు. పాపముతో అంటే భార్యాభర్తల కలయిక పాపం, భార్యాభర్తల కలయిక పాపము అయితే కాదు. అక్రమ సంబంధం పాపం. దేవుని దృష్టిలో అక్రమ సంబంధం అనేది పాపం. ఈ భార్యను అతను, అతని భార్య ఇతడు, ఇతన్ని అలా అలా ఇలా ఈ పెళ్లి కాకముందు, వివాహం కాకముందు చేసేట ఈ సంఘటనలన్నీ వీటి నుండి పాపంగా దేవుడు పరిగణిస్తాడు తప్ప భార్యాభర్తల విషయాన్ని గురించి పాపంగా కాదు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడే చెప్తున్నాడు. కనుక పాపమనే లోకంలో పుట్టాం మనం. పాపమనే లోకంలో పుట్టాము. అందుకని అన్నాడు, అయ్యా, పాపమనే లోకంలో నేను పుట్టానయ్యా. పాపమనే లోకంలో నేను పుట్టానయ్యా. నన్ను బాగుగా కడిగయ్యా. నన్ను పవిత్రునిగా చేయయ్యా. నన్ను పరిశుద్ధునిగా చేయయ్యా. నన్ను నీతిమంతునిగా అంగీకరించయ్యా. నీ పరిచయం నేను వాడబడతానయ్యా అని దావీదు భక్తుడు కన్నీళ్లతో తన రాత్రంతా నిద్రాహారాలు మానేసి కన్నీళ్లతో చేస్తున్న ఆ విజ్ఞాపన ప్రార్థనకి దేవుని యొక్క మనసుని గెలుచుకున్నాడు. మనము కూడా దయచేసి 51వ కీర్తన తీసుకుని మనము మతోన్మాదులు మనల్ని ఖండిస్తున్నారు. వారందరూ గ్రంథం గురించి మన వాళ్ళు మాట్లాడిన మాటల గురించి వాళ్ళందరూ వ్యతిరేకత చూపిస్తున్నారు. అవునరా, మీరు పాపంలో పుట్టారని చెప్పేసి క్రైస్తవులు ప్రసంగాలు చేస్తున్నారు కదా, మరి అలాంటప్పుడు పుట్టించడం ఆపేయండి. మీరు ఎందుకు పాపాత్ములు కనడం ఎందుకు అంటున్నారు? వాళ్ళు పాపాత్ములను కనడం ఎందుకు, మళ్ళీ ప్రార్థన చేయడం ఎందుకు, అలాంటప్పుడు పుట్టించడమే మానేయచ్చు కదా అంటున్నారు. అర్థమైంది విషయం ఏమండి? మనము ఏ ఏ వ్యక్తి కూడా పాపమనే బహుమానము అంటే ఒక చెడ్డ బహుమానమే ఎదటి వ్యక్తికి ఇచ్చేటప్పుడు మంచి బహుమానమే ఇస్తాం కదా. మరి పరలోకపు తండ్రి నీ గర్భంలో పాపమనే పిండాన్ని ఎలా ఇస్తాడు? పాపంతో నింపిపోయిన అసలు పిండం పాపం ఎలా అవుద్దండి? పిండం పాపం అవుతుంది, పవిత్రమైనది. ఆయన పుట్టుక పవిత్రమైనది. ఆ పుట్టుక ద్వారా దేవుడిచ్చే ఆత్మ కూడా ఆ పవిత్రమైన పిండము ఆత్మను కూడా పరిశుద్ధంగా ఇస్తున్నాడు దేవుడు. అయితే ఈ లోకంలో నువ్వు పుట్టిన తరువాత ఇదికే కొలది క్రియల ద్వారా పాపాతుడుగా పరిగణించబడుతున్నావు. కాబట్టి దావీదు భక్తుడు ఆ విధంగా తెలియజేస్తున్నాడు, పాపమనే లోకంలో పుట్టానయ్యా. పాపములోనే నా తల్లి గర్భము ధరించిందయ్యా అని చెప్తున్నాడండి. కావున మనందరం కూడా అర్థం చేసుకునే విషయం ఏంటంటే, దావీదు వలె క్రియల ద్వారా పాపములు చేసి మనం దేవునికి దూరం అయిపోతున్నాం. కాబట్టి దావీదు ఎలా అయితే మళ్ళీ ఆ క్రియలను పరిశుద్ధపరచమని కన్నీళ్లతోనూ విజ్ఞాపనలతోనూ దేవుని సన్నిధిలో అడిగి ఆ పాపాన్ని దేవుని సన్నిధిలో ఎలాగ శుభ్రపరుచుకున్నాడో, అదేవిధంగా మనము కూడా విజ్ఞాపనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలతోనూ మోకాళ్ళ ప్రార్థనలతోనూ ఉపవాస ప్రార్థనలతో అనేకమైనటువంటి దేవుని అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రార్థన ద్వారా మనలో ఉన్న పాపాన్ని మొత్తము తీసుకుని దేవునికి ఇష్టకరంగా జీవిద్దాం. దయచేసి దీన్ని ఎవ్వరు కూడా కాంట్రవర్సీగా తీసుకోవద్దు. ఇది BOUY వారి బోధ కాదు, గంటేల గారి బోధ కాదు, అంటే ప్రకాష్ గారిది, ప్రవీణ్ గారిది కాదు, ఎవరిది కాదు. ఇది దేవుని బోధ, 51వ కీర్తన బోధ. ప్రభు మనల్ని దీవించును గాక.